ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగితే చాలు ఇప్పుడు కొందరు నేతలకు చెమటలు పట్టే పరిస్థితి ఏర్పడింది. కారణం ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు దూకుడుపై ఉన్నారు. నిందితులు ఎవరో గుర్తించిన ఖాకీలు ఇప్పుడు వారికి సహకరించిన వారిపై ఫోకస్ చేశారు. అందుకే ఇప్పుడు చిరుమర్తి లింగయ్య పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. ఇంతకీ ఈ విచారణలో తేలిందేంటి? తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు కోర్టులో కేసు, మరోవైపు నేతల విచారణతో వ్యవహారం ఉత్కంఠంగా సాగింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టును గురువారం అదనపు ఎస్పీ భుజంగరావు ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ పొడిగించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇదివరకు భుజంగరావుకు మధ్యంతర బెయిల్ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. అయితే గురువారం సాయంత్రంతో మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. దీంతో హైకోర్టును అదనపు ఎస్పీ భుజంగరావు ఆశ్రయించారు. సోమవారం సాయంత్రం వరకు మధ్యంతర బెయిల్ గడువును పొడిగించింది. దీంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇక హైకోర్టులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అవ్వగా బీఆర్ఎస్ నాయకుల హ్యాండ్ కూడా ఉన్నట్లు తేలింది. ఇలాంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఈ నెల 11న పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలీసు ఉన్నతాధికారి తిరుపతన్నతో ఫోన్ కాంటాక్ట్స్ ఉండడంతో పోలీసులు లింగయ్యకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు చిరుమర్తి లింగయ్యను సుదీర్ఘంగా విచారించారు. అనంతరం బయటకు వచ్చిన చిరుమర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అధికారుల పోస్టింగ్ల కోసం, కార్యకర్తల అవసరాల కోసం వారితో మాట్లాడడం సహజమేనన్నారు. అందులో భాగంగానే తాను తిరుపతన్నతో ఫోన్లో మాట్లాడి ఉండవచ్చునని చెప్పారు. అంతేకాని ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని, మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని స్పష్టం చేశారు. అధికారులు అడిగింది ఏమడిగారు, అక్కడ ఆన్సర్ సరిగా చెప్పినా. మీరు వివిధ రకాల అదే చెప్తున్నా కదా, తిరుపతి గారితో మీరు కాల్లో మాట్లాడడం మీరు వైరల్ చేశారు. ఆ సందర్భంగా ఒక కాల్ మాట్లాడే మాట వాస్తవం. తను చేసిన సందర్భం నేను కూడా తనతో మాట్లాడిన మాట వాస్తవం. పబ్లిక్లో ఇట్లే ప్రచారంలో ఉన్నాం. ఆయన ఏమంటే పబ్లిక్ ప్రచారం ఎలా ఉంది, బాగుందని అడిగిన మాట వాస్తవం. బాగుందని చెప్పినాం. అలాగే తెలిసిన వాళ్ళ పర్సన్ ఎవరో నెంబర్లు అడిగినట్ట. అది నాకు ఐడియా లేకుంటే పక్కనే ఉన్న నా మిత్రులతో బిజీ ఉన్నా కాబట్టి ఆ మిత్రులు చెప్పమంటే వాళ్ళు ఎవరైనా మా ఏమంటున్న ఫాలోవర్స్ మెసేజ్ చేయడం జరిగింది. ఎందుకు అడిగినా అని చెప్పి మళ్ళీ ఫర్దర్గా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అంత తప్ప వేరే ఏం లేదు. మదన్ రెడ్డి అనే సోదరుడు, ఆయన వ్యాపారం చేసుకుంటాడు. రాజు అనే అబ్బాయి కూడా పెదకాపర్తి విలేజ్, మదన్ రెడ్డి నగరికల్. వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్ ఉంటారు. కొద్ది కాలంలో నాకు కూడా కలిసి, వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు. నాకు కూడా మిత్రులే వాళ్ళు. నాకు ఎలాంటి వాళ్ళు వేరే ఉద్దేశం కాదు. మరి అధికారులు ఏ కారణంతో అడిగారో నాకు సంబంధం లేని విషయం. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నా స్టేట్మెంట్ చెప్పాను. వాళ్ళు రికార్డ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు విచారణ పిలిచినా మళ్ళీ ఎప్పుడైనా నేను వస్తాను. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులం. విన్నారా? వాళ్ళు ఎప్పుడు పిలిచినా మళ్ళీ వస్తాం. న్యాయస్థానం చూసుకుంటాం. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావును ఇప్పటికే విచారించారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్లో పనిచేసిన పలువురు అధికారులు కానిస్టేబుల్ను పిలిచి విచారిస్తున్నారు. ఎస్ఐబిలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో స్పెషల్ టీం ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబిలో పనిచేసిన వాళ్ళందరినీ విచారించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకుగాను దర్యాప్తు అధికారులు, సైబర్ క్రైమ్ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అధికారులు, ఇక నుంచి రాజకీయ నేతల వరుస వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. మరి నెక్స్ట్ ఎవరికి నోటీసులు జారీ చేస్తారు? ఎవరెవరికి ఈ కేసులో ప్రమేయం ఉంటుందోననే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నట్లు పొలిటికల్ బాంబులు ఈ కేసులోనే పేలనున్నాయా, మరేదైనా కేసులున్నాయా అనే చర్చ నడుస్తోంది.